యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి బేబీ సిట్యుయేషన్? బాగుంది సార్, గ్రోత్ కనిపిస్తుందిగా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ సామ్రాట్ గారు, కొంచెం మీరు బయట వెయిట్ చేస్తారా? ష్యూర్. డాక్టర్, మీ మేలు మర్చిపోలేను. భవానీ గారు, ఏంటిదంతా? ఏం చేయమంటారు మేడం, పరిస్థితులు ఏవీ అనుకూలించట్లేదు. సమయానికి మీరు ఫోన్ చేశారు కాబట్టి ఏదోలా అరేంజ్ చేశా. లేకపోతే ఏంటి పరిస్థితి? తన బిడ్డను చూసుకోవాలనుకున్న మీ అబ్బాయికి మీ కూతురు కడుపులో ఉన్న బిడ్డను చూపించి గండం గట్టెక్కించాలనే ఆలోచన వచ్చిన మీకు ఈ సమస్యను పరిష్కరించాలని ఎందుకు అనిపించడం లేదు? ఇది చాలా ప్రమాదం అని ఎందుకు గుర్తించట్లేదు? నిజమే డాక్టర్, వాడికి ఎలా చెప్పాలో తెలియక ఈ పరిస్థితి వచ్చింది. శ్రీవల్లి, థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే సామ్రాట్ గారు, సాటిస్ఫైడా? యా. బేబీ చాలా హెల్దీగా ఉంది. కాస్త మెడిసిన్ వాడుతూ కాస్త కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే డాక్టర్. శ్రీవల్లి, బయలుదేరదామా? బేబీ, ఏదో మినిస్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలన్నావు. ఇంకా ఎక్కడే తీరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? మినిస్టర్ అపాయింట్మెంట్ మిస్ అయితే మళ్ళీ వస్తుంది, కానీ ఆ సామ్రాట్ గారిని ఓడించే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా డాడ్. వాడి జుట్టు మన చేతుల్లోనే ఉంది కదమ్మా. గర్భవతి కుంకుమ పువ్వు, గుణవతి రోహిత్ గాడి ఫోటో రెండు కలిపి పంపించి వాళ్ళ కాళ్ళ కింద భూకంపం వచ్చేలా చేసావు కదా. రోహిత్ గాడి ఫోటో వలని కేవలం టెన్షన్ పెడుతుంది డాడ్. కానీ అదే రోహిత్ గాడు మనకి దొరికితే సామ్రాట్ గాడి కొంపని తగలబెట్టచ్చు. అదెంత పనమ్మా.
24 గంటలు సామ్రాట్ గారి చెల్లికి కడుపు చేసిన వాడి ఫోటోలు పట్టుకోగలిగిన మనవాళ్ళు ఇంకొక 24 గంటల్లో వాడిని పట్టుకోలేరా? వాడు ఈ ఊళ్ళో ఉండాలి కదా డాడ్. లేదని నువ్వు ఎలా చెప్పగలవు? నమస్తే మేడం. అది తెలుసుకోవడానికి వాడిని పట్టుకోవడానికి వీళ్ళని రమ్మన్నారు. మేనేజర్, ఆ రోహిత్ గాడు ఆ శ్రీవల్లి కన్నా ముందు మన చేతికి దొరకాలి. మీరేం చేస్తారో తెలీదు. అలాగే మేడం. ఇంకా ఎంతమందిని వాడుకుంటారో మీ ఇష్టం. ప్రతి ఏరియాలోనూ ప్రతి గల్లీలోనూ మనకి సంబంధించిన వాళ్ళు ఆ రోహిత్ గాడి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఓకే మేడం. కంట పడ్డాడా ప్రాణాలతో వాణ్ణి నా ముందుకు తీసుకురండి. అలాగే మేడం. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవద్దు. ఆ రోహిత్ గాడు శ్రీవల్లి కంట పడొద్దు. మేము చూసుకుంటాం మేడం. వెళ్ళండి. ఓకే మేడం. సరేనమ్మా, వాణ్ణి ఆ శ్రీవల్లి కంట పడద్దంటున్నావు ఎందుకని? ఆ శ్రీవల్లి చూడటానికి అమాయకురాల్లా ఉంటుంది డాడీ, కానీ చాలా ముద్రు. అది ఆల్రెడీ ప్రూవ్ అయిందిలే. నాకన్నా ముందు ఆ రోహిత్ గారిని పట్టుకుని సామ్రాట్ తెచ్చిన సంబంధం క్యాన్సిల్ చేసి ప్రేమించిన వాడితోని దాని ఆడుపడుచు పెళ్లి జరిపించాలని దాని ప్లాన్. కానీ అది ఎలా జరుగుతుందమ్మా? జరగదు. ఆ రోహిత్ గారు మనకు దొరికాక మనమే వాడిని పెళ్లి పందిట్లోకి తీసుకెళ్లి సామ్రాట్ గాడి చెల్లి కడుపుతో ఉందని, దానికి కారణం విడినని చెప్పి సామ్రాట్ గాడికి ఉరి బిగించి అందరిలో ఫూలు చేసేస్తాం కదా. అప్పుడు కడుపు చేసిన వాడితోని కళ్యాణం జరిపించి అందట్లో హీరో అవుతాడు ఆ సామ్రాట్. అది నిజమే బేబీ. అప్పుడు శ్రీవల్లి అనుకున్నది జరుగుతుంది. ఇది ఇంకా నిజం. మరేం చేద్దాం? సూపర్ ఐడియా బేబీ. ఫ్యామిలీ మొత్తం అవుట్. అందుకే రోహిత్ గాడు మన చేతికి చిక్కాలి. సరే, నేను వెళ్ళి మినిస్టర్ గారిని కలిసి వస్తాను. వెళ్ళమ్మా. ఇదే మినిస్టర్ గారు ఇల్లు. పద. పాలిటిక్స్ అంటే మీ అందరికీ చులకనైపోయిందయ్యా. సేవ చేసేవాడిని పీకుతునేవాడిని ఒకే ఘాటికి కట్టేస్తున్నారు. నమస్తే సార్. నేను మళ్ళీ మాట్లాడతాను. హలో సామ్రాట్, ఇదేనా రావడం? షీఈ్ మై వైఫ్ శ్రీవల్లి. నమస్తే అమ్మా. మీరు కూర్చోండి. నేను మీ పెళ్ళికి వచ్చాను. బంగారం లాంటి భార్యవు దొరికావమ్మా మా సామ్రాట్కి. అప్పుడే అనుకున్నాను, కల్చర్కి క్యాలిక్యులేటర్కి ముడిపడుతుందే, ఎలా ఉంటుందో వీళ్ళ జీవితం అనుకున్నాను. మొత్తానికి చిలకా గోరింకలా బాగున్నారు. చాలా సంతోషం. ఏంటి సామ్రాట్ విశేషాలు? నా చెల్లి పెళ్లి సార్. శుభం. శ్రీవల్లి, మీకు కార్డు ఇచ్చి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. మీరు తప్పకుండా రావాలి సార్. భలేవాడివే. నీలాంటి బిజినెస్ మ్యాన్ ఇంట్లో శుభకార్యం అంటే రాకుండా ఎలా ఉంటాను? థ్యాంక్ యూ సార్. అబ్బాయి ఏం చేస్తుంటాడు? బిజినెస్. ఓహో, వెరీ గుడ్. మేము వెళ్ళొస్తాం సార్. మంచిది సామ్రాట్. వస్తాను సార్. మంచిదమ్మా. హాయ్ సామ్రాట్. ఎలా ఉన్నారు పుణ్య దంపతులు? మాలాంటి వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. ఏమండి, ఎందుకండి కిసంటోళ్ళతోటి మాటలు? పోదాం పాండ్రి. అబ్బో, ఉత్తమ ఇల్లాలికి తొత్తరెక్కువే. గత్తరికి దూరంగా ఉండడు తొత్తర కాదు. జాగ్రత్త అంటారు.
నాలాంటి గత్తర గాల్లో కూడా ఉంటుంది. దూరంగా ఉండటం కష్టం శ్రీవల్లి. నువ్వు వ్యాధివైతే నేను వ్యాక్సిన్. నా పవర్కి నీకు ఊపిరి కూడా ఆడదు. ఓ రియలీ? దానికి ఇంకాస్త టైం ఉందిలే సమ్రాట్. అవును, మీ చెల్లికి పెళ్ళంట కదా? అంగరంగ వైభవంగా. ఓ అందుకేనా మినిస్టర్ని ఇన్వైట్ చేయడానికి వచ్చారు? నువ్వు కూడా నా చెల్లి పెళ్లికి రావాలి. భలే వాడివి, నేను రాకుండానా? నువ్వు పిలవకపోయినా వస్తాను. ఎందుకంటే నువ్వు చేయబోయే పెళ్లిని, నీ చెల్లిని చేసుకోబోయే అబ్బాయిని నేను కళ్ళారా చూడాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఏంటండి ఇది? గిస్వంటోళ్ళతో మాట్లాడితే శుభకార్యం కూడా అశుభకార్యం అవుతుంది. పోదాం పాండ్రి. ఇలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళ శుభకార్యాలకి రావాలి శ్రీవల్లి. మన వైభవాన్ని, మన గౌరవాన్ని, మన సంబరాన్ని కళ్ళారా చూడాలి. ఈ సామ్రాట్ సక్సెస్ బిజినెస్లోనే కాదు, కుటుంబాన్ని నిలబెట్టడంలో కూడా ఉంటుందని మన శత్రువుకి తెలియాలి. శుభలేఖ, ఎన్ని పనులున్నా నువ్వు తప్పకుండా పెళ్ళికి రావాలి. తీసుకో. నా పని నిన్ను బోధించడం అనుకునేదాన్ని. ఇంతలా ఇన్వైట్ చేశాక మరో పని పెట్టుకుంటానా సామ్రాట్? తప్పకుండా వస్తాను. మీ ఆవిడెందుకో టెన్షన్ పడుతోంది. బహుశా నేను రావటం ఇష్టం లేదనుకుంటా. శ్రీవల్లి వైఫ్ ఆఫ్ సామ్రాట్, టెన్షన్కి తావులేదు. బహుశా తను నీ మీద పడే చిరాకు నీకు టెన్షన్లా కనబడుతుందేమో, అంతే. బాయ్. పద శ్రీవల్లి. సామ్రాట్, ఇక్కడ పెళ్లి మండపం వస్తుంది. ఫ్రంట్ రోలో విఐపీస్ కూర్చుంటారు. ఓకే. ఈ పక్కనున్న ప్లేస్ అంతా లంచ్కి కేటాయించాం. ఓకేనా? ఇదిగో, ఇంటి ముందున్న ఓపెన్ ప్లేస్ అంతా ఈ డిజైన్తో డెకరేట్ చేస్తారు. శాన్వి ఇంకా రాలేదేంది? సో డిజైన్స్ అన్ని చక్రి. ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి. తెప్పించారా? రేపటికల్లా వచ్చేస్తాయి. గౌతమ్ ఆ పనిలోనే ఉన్నాడు. అమ్మా, ఈ టైంలో మీరేంటి బయట నుంచి వస్తున్నారు? అది మరి బయట నుంచి అంటే ఇందాక ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఏందత్తమ్మా గా ముచ్చట చెప్పు, నీకు కూడా మోమాట పడతారా? ఎవండి, శాన్వి ఫ్రెండ్కి పత్రిక ఇయ్యాలనంటే అత్తమ్మ దోలుకొని పోయింది. అవును,
అవునన్నా, ఎక్కడికత్తయ్యా? వినాయకుడి గుళ్ళో వినాయకుడు పాలు తాగుతున్నాడంట. ఒకసారి చూసి దండం పెట్టుకుందామని. కార్డ్స్ కూడా మీరే దగ్గరుండి ఇవ్వాలా? ఎవరితోనైనా పంపించవచ్చు కదా. అంటే ఫ్రెండ్ కదన్నయ్యా. కానీ నువ్వు పెళ్లి కూతురువి. నువ్వు బయటికి వెళ్ళి టైర్డ్ అయిపోయి రావడం మంచిది కాదు. నువ్వు వీలైనంత రెస్ట్ తీసుకోవాలి. అలాగే అన్నయ్య. తీసుకుంటది, రెస్ట్ తీసుకుంటది. ఇంటికి తెప్పించిన శారీస్ మీకేమీ నచ్చలేదంట కదా. రేపు షాపింగ్ చేయండి. రేపు ఉదయాన్నే అందరూ రెడీ అయితే వెళ్దాం. మీరు ఆ షాపింగ్ ఏదో చేసేస్తే ఇంకా చాలా పనులున్నాయి. అలాగే అలాగే నాన్న, ఉదయాన్నే వెళ్దాం. రా. హాయ్ బ్రో. చిన్న షాపింగ్కి వెళ్దామా? ఏంటి బాస్, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా షాపింగ్ చేయలేదా? నా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నాకు కాబోయే భార్యకి షాపింగ్ చేయాలి. ఓ, సెలెక్షన్ మనమే చేయాలంట. ఎక్స్క్యూజ్ మీ. బావగారు. హలో వినయ్, రీచ్ అయిపోయారా? ఆన్ ది వే బావగారు. 10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే. ఏవండి, వినయ్ని కూడా షాపింగ్కి పిలిచిండ్రా? అవును, శాన్వి తీసుకునే బట్టలు వినయ్ సెలెక్ట్ చేస్తే బాగుంటుందనిపించింది. షాపింగ్ మాల్ వచ్చేసింది. పద బ్రో. ఏంటి బాస్ ఇక్కడికి తీసుకొచ్చారు? మనం షాపింగ్ చేయాల్సింది ఇక్కడే. కమాన్. లోపలికి వస్తే నేను అవుట్. బాస్, నాకు కాస్త పనుంది, మీరు వెళ్ళండి, నేను జాయిన్ అవుతాను. మరి ఇందాకేగా పనేం లేదన్నా? ఇప్పుడే గుర్తొచ్చింది. తర్వాత చూసుకుందాం. పద బ్రో. ఒకసారి లోపలికి వస్తే చూసుకోవడానికి నేను ఉండను బాస్. ఏమన్నా? అదే ఫ్రెండ్ చూసి చూసి వెళ్ళిపోతా అన్నాడు. లోపల నాకు కాబోయే వైఫ్ ఉంది బ్రో. కానీ ఈ షాపింగ్ మాల్లో నా మొగుడు ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? రా బ్రో, కమాన్.